సరే, మనం సామెతల గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. సామెతల గ్రంథం నుంచి గత అనేక దినాలుగా మనం నేర్చుకుంటున్నాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. ఈరోజు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనం నుండి 15వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 28వ వచనం నుండి 15వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి చదివి చక్కగా వినండి. ఈ వాక్యం ధ్యానించుగా కావాల్సిన ఆత్మశక్తులను ఈ సామెతల గ్రంథంలో ఈ యొక్క సామెతలు దీని రాజులకు తగిన సామెతలు అంటారు. రాయల్ ప్రావర్బ్స్ అంటారు ఈ యొక్క వాక్యమాలను. అంటే ఈ దినాల మంది రాజులకు కానీ నాయకులకు కానీ లేకుంటే ఒక పదవిలో ఉన్న వారికి కానీ ఈ అన్వయిస్తున్నాయని చెప్పేసి మనం నేర్చుకుంటాం. అయితే 28వ వచనంలో మనము చూసినట్లయితే అది మన యొక్క దైనందిక జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. జనరల్ బిహేవియర్, ఏ విధంగా మన యొక్క జీవితంలో మనము నడుచుకోవాలనే విషయాల గురించి చెబుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 28వ వచనంలో ఇక్కడ చక్కగా మనం ఏం చూస్తున్నామంటే వీళ్ళ అది జనసమృద్ధి కలుగుట చేత రాజుకు ఘనత వచ్చును, జనక్షేమ రాజులకు వినాశనకరము అంటున్నాడు. అంటే ఇక్కడ రాజు ఒక రాజరికంలో ఉండాలంటే, ఒక నాయకుడు నాయకత్వంలో ఉండాలంటే ప్రాముఖ్యమైనది ఏమంటే వారి ప్రజలు. ఇప్పుడు మనము మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన గారు రాజుగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉండాలంటే వాళ్ళకి మెజారిటీ లేకుండా కూడా మిగతా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు వారికి సమర్థించారు కాబట్టి ఏమైపోయాడు ఆయన రాజు అయిపోయాడు. వారు లేకపోతే ఏమైపోతుంది, ఆయన ప్రధానమంత్రి కాలేదు. అదేవిధంగా ఒక రాజరికంలో ఉండాలంటే ఏంటంటే ప్రజలే ప్రాముఖ్యమని రాజు ప్రాముఖ్యమని కాదు, ప్రజలు ప్రాముఖ్యమని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. లేకపోతే ఇక్కడ చూసినట్లయితే దయచేసి 15వ అధ్యాయం ఇక్కడ రాజుల ముఖము ప్రకాశం వలన జీవం కలుగును, వారి కటాక్షము కడవలికి వానమక్కు అని రాజులను. రాజుల ముఖ ప్రకాశం జీవం కలుగును అంటున్నాడు. కాబట్టి ఈ రాజుల యొక్క జీవితము ప్రజలు లేని అదే అంటారు భక్తులు ఏంటంటే ద కోర్స్ వితౌట్ పీపుల్ ఈజ్ పాయింట్లెస్ అంటారు. ద కోర్స్ వితౌట్ పీపుల్ ఈజ్ పాయింట్లెస్ అంటే నీకు ఒక ఘనత ఉన్నది, ఒక అధికారం ఉన్నది, దాని కింద నీకు ఎవరు లేరంటే దానికి అర్థము లేదు. దానికి అర్థం ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు సంఘానికి కాపురం చెప్పుకుంటారు. ఒక గొర్రె కూడా ఉండదు, ఒక గొర్రె కూడా ఉండదు. ఏమండి నేను ఈ యొక్క ఏదో వారి గురించి ఏదో గొప్పలు చెప్పుకుంటారు, కానీ వారు చేసే పని అనేది ఉండదు. కాబట్టి ప్రియుల ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇక్కడ రాజు యొక్క ఆధరికం ఉండాలంటే ప్రాముఖ్యమైనది ప్రజలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక ముందు మనం చూసినట్టు
చూసినట్టయితే ఆయన యొక్క జీవితం ఎలా ఉండాలి అనేది చూస్తుంటున్నాడు. ఆయన జీవితం ఎలా ఉండాలి. రాజు అనేవాడు ఆయన యొక్క రాజయుగంలో మనం చూసినట్టయితే దయచేసి 30 అధ్యాయం 20 వస్తుంది. సామాన్య 30 అధ్యాయం 20 వస్తుంది. దయచేసి చాలు. విడుదలకు రాజు లేదు అంటే కొన్ని విషయాలు రాజు రాజుతో కూడా నడుస్తాయి. విడుదలకు రాజు ఆయన కానీ అది నడుస్తాయి అంటే ఒక రాజ్య ప్రాముఖ్యం అనేది అక్కడ మనకు తెలియపరుచు. అంతేకాదు దయచేసి మొదటి సమయంలో 16 ఒకటి వచ్చిందండి. మొదటి సమయంలో 16 ఒకటి వచ్చింది. రాజును సౌలును ఏం చేశాడు? దేవుడు తృణీకరించాడు, తీసేశాడు. రాజు పదవి పనిచేసింది అంటే ఆ యొక్క సింహాసనం రాజరికమైన వెళ్ళంలో ఉండేది కాదు, ఎన్నోటి ఉండేది కాదు. అందుకనే దేవుడి సేవలో నోబడి ఇండస్ట్రియల్ అంటాడు. అంటే ఎవరు కూడా నేను లేకుండా పనిచేయలేదని వీలు లేదు. 40 ఏళ్ళ సేవ చేసినప్పటికీ కూడా 20 ఏళ్ళ సేవ చేసినప్పటికీ కూడా ఇక ఎన్ని సంవత్సరాలు ఉన్నా నువ్వు ఎంత సంఘంలో అధికారం చేసినా ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను లేదు పని నడుస్తుందనే దానికి వీలు. అది జాగ్రత్తగా ఉండాలి. మన మాటలో మనం ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. 2004 సంవత్సరం అనుకుంటాను. 2004లో 7వ సంవత్సరంలో ఒక వ్యక్తి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. టీచర్గా పనిచేసేవాడు. వెళ్ళిపోతానంటే నేను ఈ కాలేజీ వదిలిపెట్టి ఈ కాలేజ్ ఏమవుతుంది? మూతపడుతుంది అన్నాడు. కాలేజీ వదిలిపెడితే ఈ కాలేజ్ మూతపడుతుంది అన్నాడు. కానీ కాలేజీ మూతపడలేదు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. రాష్ట్రంగా చంద్రశేఖర్ వెళ్ళిపోతే గుడి పాడైపో మూతపడుతుందేమో అనే దానికి వీలు లేదు. నేను కాదు ఇక్కడ ముఖ్యం. ఇక్కడ దేవుని సంఘం, దేవుడు విమోచించిన ప్రజలు ముఖ్యం. నా పదవి కాదు ఇక్కడ ముఖ్యం, దేవుని యొక్క వాక్యం ముఖ్యం. కాబట్టి దేవుడు ఎవరినైనా తీసుకొస్తాడు, ఎవరినైనా పక్కకు పెట్టగలడు. కాబట్టి ప్రాముఖ్యం అనేది దేవునికి విధేయులుగా ఉండి మనం గర్వించకుండా ఉండాలని విషయాన్ని ఇంకా ముందు చూసినట్టు 2వ సమయాల గ్రంథం 19 వస్తుందండి. 2వ సమయాల గ్రంథం 19 వస్తుంది. ఇక్కడ ఈ వాక్య భాగంలో రాజుకు ఏం చెప్తుంటున్నాడు? నువ్వు వచ్చి నీ యొక్క పాలెంలోకి వచ్చి నువ్వు వారి ఎదురు ప్రజల ఎదురు నిలబడకపోయినట్టయితే నీకు అది మంచిది కాదు, నీవు ఉండలేమన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రజల యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రజల యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాడు. సరే, ఈ అధికారిగా ఉన్న వాళ్ళ జీవితం ఎలా ఉండాలి? వీరు వారి జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ గా ఉండాలి. జ్ఞానవంతులైన వారు ఎవరండి? స్వయం నియంత్రణలో ఉంటారు, తమను తాము కంట్రోల్ చేసుకుంటారు. అది చాలా ప్రాముఖ్యమైనది. 29వ వచనం చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో దయచేసి దీర్ఘశాంతం మహావివేకి, ఆ దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడి యొక్క తల పువ్వులు హెడ్ ఉండాలంట. అంటే గంటా దిమాగ్ అంటారు కదా మన వాడుక భాషలో, గంటా దిమాగ్ సోచు అంటారు. ఒక నాయకత్వంలో ఉన్నవాడు, రాజు అయిన వాడు, నాయకుడైన వాడు, లీడర్షిప్ లో ఉన్నవాడు, వాడు ఏ విధంగా ఉండాలండి? వాడు జ్ఞానయుక్తంగా జీవించాలి, కూల్ హెడ్ తో ఉండాలి. ఇక్కడ చక్కగా మనకు వివరిస్తుంటున్నాడు. దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి. శాంతంగా ఉండాలి. దాని చెప్తూ దానికి ఆపోజిట్ గా
దానికి ముక్కోపి మూఢత్వం బహుమానంగా పొందుతారు కదా. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మనము జ్ఞానయుక్తంగా ఉండాలని ఆలోచనపూర్వకంగా ఏమి ఆలోచించినా కూడా ఆత్మీయంగా మనం ఆలోచించుకుని ప్రయత్నించాలి. సంఘంగా ఆలోచించినప్పుడు, మనం ఈ యొక్క సంఘ పరిధిలో వచ్చినప్పుడు మనం లోకానుసారంగా కాదు ఆలోచించవలసింది, మనం ఆత్మానుసారంగా ఆలోచించాలి. నేను ఈ పని చేసినట్టయితే, నేను ఈ మాట మాట్లాడినట్టయితే ఇది దేవునికి అంగీకారమా, దేవునికి మహిమకరమా అనేది ఆలోచించాలి. చాలా అనేక పర్యాయంలో అనేమిట నా సంఘం చూపిస్తాను అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్లియర్ చేస్తాడు. రెండో భాగంలో ఏమంటున్నాడు, ముక్కోపి మూఢత్వం బహుమానంగా ముక్కోపి కదా. నువ్వు జ్ఞానవంతుడు అయినట్టు, వివేకుడు అయినట్టయితే ఏమంటుంది, నువ్వు సమర్థంగా ఉంటావు, ఈ మాటలు బాగా ఉంటాయి. నువ్వు ఏం చేసినా కూడా ఏం చేస్తాం, ఆలోచించి మాట్లాడతాం, ఆలోచించి ప్రవర్తిస్తాం. ఏం చేసినా కూడా దేవుడి మహిమార్థమై మనం చేస్తాం ఇలా. కానీ దాని వ్యతిరేకంగా చూడితే మూఢత్వం. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, జ్ఞానవంతుడైన వాడు ఏం చేస్తాడంటే అక్కడ శాంతిమైన యుద్ధమైన వాతావరణం వల్ల ఆయన నెలకొల్పుతాడు. 15వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ కోపత్రేకము గలవాడు కలహము అంటే సమస్య క్రియేట్ చేస్తాడు. కోపత్రేకం వాడు మూర్ఖుడు, సమస్యలు వాడు మూఢ తయారు చేస్తాడు. బయటికి వెళ్ళి కలహం రేపుతాడు, ఇది ఇచ్చేసాడు, అది చేశాడు. ఇక్కడ చెప్పాలంటే ఈ మాటలో మన సంఘంలో అన్వయించాలంటే ఏం చెప్పండి, ఇదిగో పాస్టర్ నీ గురించి ఈ విధంగా చెప్పింది, ఇదిగో ఆయన నీ గురించి ఈ విధంగా మాట్లాడాడు, ఇదిగో ఈ సంఘ పెద్దలు ఈ విధంగా మాట్లాడారు. ఏమండి కళ్ళ కొంతమంది ఏమంటారు, ఆ మాట నిన్నంటే నాకు చాలా కోపం వచ్చింది, చెప్పకూడదాం అనుకున్నాను అనమాట. జాగ్రత్త, మన యొక్క ప్రవర్తన గురించి కూల్ హెడ్గా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఎవడైతే మాటలు అధికంగా మాట్లాడతాడో వాడు తన మూఢత్వాన్ని కనపరుస్తున్న దేవుడు తెలుసు. 16వ అధ్యాయం 32 వస్తుంది. 16వ అధ్యాయం 32 వస్తుంది. 16వ అధ్యాయం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు ఇక్కడ ఏంటండి, పరాక్రమము దీర్ఘశాంతం, పరాక్రమము దీర్ఘశాంతం. ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనదంటే దీర్ఘశాంతం ప్రాముఖ్యమైనది. దీర్ఘశాంతం కానీ మనం ఏం చేస్తుంటాం, కొన్నిసార్లు మన పరాక్రమాన్ని వ్యక్తపరచాలి, చూపిస్తాం. నువ్వు మూర్ఖుడవు, మూఢత్వం ఉన్నవాడి, దేవుని మాటలకు వ్యతిరేకంగా నడిచేబడినని చెప్పి. ఇక మనము ముందుకు వెళ్ళితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35 వస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానభరితులు. జ్ఞానులు ఏం స్వతంత్రించుకున్నారండి, ఘనతను స్వతంత్రించుకుంటారు, వాళ్ళు ఘనపరుచుకుంటారు. జ్ఞానయుక్తం. ఈ జ్ఞానం అనేది సామెతల గ్రంథం మొదటి చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానులకు మూలం. అంటే దేవుని బిడ్డలైన మనము, రక్షింపబడిన మనము, ఆయన పేరు పెట్టుకున్న మనము ఏం చేయాలండి, దేవుని భయభక్తుల్లో ఉండేదానికి నేర్చుకోవాలి.
భాష ఒక మనిషి అంతే. లేదా ఇంకా పెద్ద చూసి భయపడేది కాదు, వాళ్ళు మనుషులే. నువ్వు భయపడవలసింది ఎవరికి? దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి విధేయులు అవ్వాలి. నీ మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే నువ్వేం చేస్తావు? ఘనత తెచ్చుకుంటా. నువ్వు పదవి కొరకు ప్రార్థన అవసరం లేదు. నీ జీవితాన్ని చూసి ఆ నాయకుడే పిలుస్తాడు, అయ్యా రా ఈ పని దీనికి యోగ్యుడు తెలుస్తాడు. నీ యొక్క జీవితాన్ని, నీ అలవాటు, నీ నడక, నీ భయభక్తులు చూసి దేవుడే నిన్ను కనపరుస్తాడు. దేవుడే నేను ఆ నాయకత్వంలో తీసుకొచ్చి పెట్టేస్తాడు. చెప్తాడు దేవుడు. ఆ నాయకుడు ఎవరు చేయాలో చెప్తాడు. ఇదిగో వారి హృదయంలో తలపు కాదు, ఇదిగో ఫలానా వాడు ఉన్నాడు, ఫలానా బిడ్డ ఉంది, వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు, వారిని ఏం చేసే వారు నా యొక్క పనికి వాళ్ళు యోగ్యులు అని చెప్పి ఆలోచన నువ్వు కొట్లాట అవసరం లేదు. అది ఎక్కడ ఆరంభమవుతుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఏం చేస్తాడు? అన్నత కానీ మూర్ఖుడు ఏం చేస్తాడు? మనం చూడండి 3:30 చూడండి, 3:30. బుద్ధిహీనుడు అవమానం, బుద్ధిహీనుడు అవమానం. జాగ్రత్త. యాకోబు బతికుడి రాష్ట్రపతికి 3:19-20. యాకోబు బతికుడి రాష్ట్రపతిగా 3:19-20. ప్రతి వినుటకు వేగిరపడేవాడు, మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడే. అది వినగలిగి ఊరికే మాట్లాడేది విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాట్లాడుతున్నా. అది రెండవది, ఆయన యొక్క తలంపులు నెమ్మదిగా ఉన్నాయి కాకుండా, కూల్ హెడ్ కాకుండా. 30 చూద్దాం. 14 సాత్వికమైన మనస్సు జీవము, సాత్వికమైన మనస్సు శరీరమునకు. ఇంకా భక్తులు అంటాడు కూల్ హెడెడ్ పీస్ఫుల్ హార్ట్ అంటాడు. పీస్ఫుల్ హార్ట్ మన హృదయంలో యొక్క గుండె అది నెమ్మదిగా ఉండాలి. అది జీవితంలో సమాధానం అనేది ఉండాలి. ఇక్కడ సౌండ్ హార్ట్ అంటే ఇక్కడ నెమ్మదిగా, శాంతిపరంగా, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి హృదయం అంటే. ఇంకో మాటలో చెప్పాలంటే ఏ విషయంలో టెన్షన్ తీసుకునే అవసరము లేదు. ఎందుకు మనకి ఎక్కువ విధానంలో మంచి చెప్పారు, ఎందుకు ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్, బీపీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి? ఎందుకు వస్తాయంటే అనవసరమైనటువంటి ఆలోచన. మరి ఇంత మేజర్ కిల్లర్ ఆలోచన ఎట్లుంటాయి కానీ సిల్లిగా ఉంటాయి, అంటే ఆశ్చర్యంగా ఉంటాయి. అరే వర్షం పడుతుంది బయటకు పోతుంది, వర్షం తడిస్తే ఏమవుతుంది? జలుబు వస్తే నిమోనియా వస్తుంది, నిమోనియా చచ్చిపోతుంది, అప్పుడే బయటికి పోతుంది, ఇంట్లోనే ఉంటాయి. ఇలా అనవసరమైన టెన్షన్. కొంతమంది అంటారు అరే బయటకు కూడా టెన్షన్ ఉంది. సమాధానం హృదయం, నెమ్మది హృదయం, విశ్వాసమైన దేవుడు మీ హృదయాలు కావలిగా ఉండులను రాయబడింది. కీర్తన దేవుడి బిడ్డలైన మనము రేపటి గురించి మీరు చింతించకుండా మనం అందరికీ చెప్తాం, ఎన్నో చదివేదాం. మీరు ఆడ నిలబడి బాగా చెప్పొచ్చు, మాకున్న కష్టాలు మీకుంటే మీరు కూడా చింత చేయాలండి. అందరికీ ఉంటాయి కష్టం. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఎంత చెట్టుకో అంత గాలి.
ఎంత పెద్ద వ్యాపారస్తులు ఉంటే అన్ని కోట్ల రూపాయలు అప్పు బ్యాంకులో ఉంటుంది. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే అంత బాధ్యతలు ఉంటాయి, ఆయన కూడా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనం వేరే వాళ్ళ దృష్టి మనం ఆలోచించిన అవసరం లేదు. కానీ మనం ఈ విశ్వాసులుగా మన హృదయాలను దేవునిలో స్థిరపరుచుకొని సమాధానంగా ఉండాలని దేవుని వాక్యాలను సెలవిస్తున్నారు. ప్రియులారా, 16:24 చూసినట్లయితే చాలా 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణులకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరం. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే 14వ అధ్యాయంలో 30వ వచనంలో ఎముకలకు కుళ్ళు అంటాడు. అదే 16వ అధ్యాయము 24వ వచనంలో వచ్చేసరికి ఇంపైన మాట తేనె బట్టి అది ప్రాణులకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అంటున్నాడు. నీ జీవితంలో నీకు ఎక్కువ సమస్యలు ముప్పు తెచ్చిపెట్టేది ఏంటండి? నీ నాలుక, నీ మాట, నీ ప్రవర్తన. నీ ప్రవర్తన దేవుని యొక్క వాక్యాన్ని అవిధేయుడిగా ఉన్నట్టయితే నీ మాటల ద్వారా నీ జీవితంలో ఎంతో పీడించుకోవాలి. నీ జీవితం జాగ్రత్తగా ఉంటుంది, జాగ్రత్తగా. సరే, ఒక అధికారం ఉన్నవారు ఏ విధంగా పరిపాలించాలి అనేది మాట్లాడదు. 30 నుంచి ఇది వరకు అది మాట్లాడుతుంది. 11, 14 మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ దరిద్రుని బాధించేవాడు, వారి సృష్టికర్త నియమించేవాడు, వీళ్ళను కలకరించేవాడు, అతను కనపరుచువాడు. అక్కడ ప్రాముఖ్యమైనటువంటి యొక్క ఒక నియమం ఏంటంటే మన అధికారం దేవుడికి నీకు అధికారం ఒక బిజినెస్ మ్యానే కావచ్చు, ఒక రాజువే కావచ్చు, ఒక పెద్దవే కావచ్చు. అధికారం ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు? బీదలను కనికరించమని చెప్తున్నాడు. బీదలను తృణీకరించువాడు, సృష్టికర్తలు నిందించువాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనల్ని తన స్వరూపంలో ప్రతి ఒక్కరిని కూడా చేశాడు. కేవలం మన విశ్వాసమే కాదు, క్రైస్తవుని కాదు, చాలా ప్రభుత్వంలో చేశాడు. అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ప్రతి మానవుని కూడా జాతి, మత, కుల భేదాలు లేకుండా, వర్ణ భేదాలు లేకుండా అందరినీ తన సృష్టిలో తన యొక్క ప్రతిరూపంలో దేవుడు మనిషిని సృష్టించాడు. ఇమేజ్ ఆఫ్ గాడ్ సృష్టించాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. అది దేవుడు ప్రతిదీ అందంగా సృష్టించాడు, కానీ పాపం ద్వారా మానవుడు నశించాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క సృష్టి అయినటువంటి యొక్క నీ తోటి సంబంధం నీ కింద ఉన్నవాడిని ఎప్పుడు కూడా ధృవీకరించదు, ఎప్పుడు కూడా ఎప్పుడు తీసుకోలేదు. సంఘంలో అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క ప్రమేయంగా రిమైజ్గా మనం పెట్టుకొని ముందుకు పడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఎవరి మీద ధృవీకరించాడు? సృష్టికర్తను నిందించువాడు అని రాయబడింది. అంతేకాకుండా బీదను కనికరించువాడు, ఆయనను కనపరుచువాడు. బీదను కనికరించువాడు, ఆయనను కనపరుచువాడు. కాబట్టి క్రైస్తవ సంఘమైనప్పుడు సంఘంగా మనము బీదలను కనికరించే విధంగా ఉండాలి. సంఘంలో మనకున్నటువంటి ఆ యొక్క బడ్జెట్ లో ఒక బడ్జెట్ బీదలకు సహాయకరంగా ఉండేటట్టుగా బడ్జెట్ అనేది ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది, సంఘానికి ప్రాముఖ్యమైనదిగా మనం చూడాలి. సరే, మనం ముందుకెళ్తాం. మనం చూసినట్టయితే అంతేకాదు 32వ వచనం చూసినట్టయితే 16-32 వచనంలో చదవండి. పాపంలో భక్తిహీనుడు నశించిన అపాయం రాక భక్తిహీనుడు నశించును అంటున్నాడు. దేవుడు ఒక రాజుగా ఉన్నవాడిని తాను సరైనటువంటి యొక్క వివేకముతో దేవుని భక్తిలో నియంత్రణలో చేయకపోయినట్టయితే
అది భక్తిహీనుడు త్వరగా అపాయకురాలుగా భక్తిహీనుడు నశించుకున్నాడు. సౌలు రాజు నశించిపోయాడు, ఫరో నశించిపోయాడు, నెబుకద్నెజరు నశించిపోయాడు, బెల్షాజర్ రాజు నశించిపోయాడు. మనం నిర్ణయించి గర్వంగా అహంకార జీవితంలో ఉన్నట్టయితే మనం తొందరగా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఆలోచించాలి. కొంతమంది అలా దేవా ఈ కష్టాలు నాకు ఎందుకు అంటారు. ఆ కష్టాలు దేవుడు ఎందుకు పంపించాడని ఆలోచించుకో. కష్టాలు కొన్నిసార్లు దేవుడు తన మహిమాంతమై చేసుకుంటాడు. లాజరు మరణించాడు. ఎందుకని మరణించాడు? అక్కడ ఆ యొక్క అద్భుత కార్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అక్కడ మరణించాడు. ఆ కష్టాలు దేవుడు మహిమపరచొస్తాయి. యోగు కష్టాలు వచ్చే తన జీవితంలో, ఎందుకంటే యోగు దేవుడు తను తాను ఆయన నీతిమంతుడని ఆయన నిరూపించాలని సౌలు రాజు మరణించాడు, తన అవివేకం ద్వారా మరణించాడు. ఫరో మరణించాడు, నీటిలో మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయాడు? తన యొక్క గర్వం అహంకారంతో ఆయన నీటిలో మునిగిపోయాడు. నీ జీవితంలో మన జీవితంలో కష్టాలు వస్తే ఎందుకు వచ్చాయి ఈ కష్టం అని కూర్చొని ఆలోచించుకోవాలి. ఈ కష్టం ద్వారా నేను దేవుడు ఏం పాఠం నేర్పిస్తున్నాను? ఏం పాఠం నేర్పిస్తున్నాను? ఇది నా యొక్క మూర్ఖత్వమా? ఇది నేను దేవుడికి అవిధేయుడుగా ఉన్నానా? లేకపోతే దీని ద్వారా, నా కష్టం ద్వారా నేను ఇంకా దేవుడికి సన్నిహితంగా వచ్చి ఆయన విధేయుడై నడుచుకొని ఇంకా నేను ఆయన గడపరిచి నా జీవితం సాక్ష్యం ద్వారా ఇతరులు దేవుని దగ్గరికి ఇంకా వస్తారా? దీని కొరకు కష్టాలంటే మనం ఆలోచించగలుగుతాం. కొన్నిసార్లు మన అవివేకం ద్వారా, విచ్చలవిడి జీవితం ద్వారా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. కొంతమంది చాలా డబ్బు సంపాదిస్తారు, కానీ ఎప్పుడు కష్టాలు. ఎందుకు? అది ఒకసారి మనల్ని పరీక్షిస్తారు. కాబట్టి ఇక్కడ వివేకం గురించి మాట్లాడుతున్నాడు. 33 చూద్దాం. 33 తెలివి గల వారి హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును. స్త్రీలారా, తెలివి గల హృదయం సుఖ నివాసం అంటే నీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటారు. దేవుని జ్ఞానవంతుడిగా ఉంటుంది. కొన్ని జీవితం నమ్మకంగా నమ్మకం 34 ఉంటాయి. నీతి ఏమంటున్నాడు? జనములకు ఘనత తెచ్చుటకు నీతిని మనం కలిగి జీవించాలి. మన అయితే ఏ నీతి లేదు. యేసుక్రీస్తు వారు మనం ధరించిన నీతి, మన నీతి కార్యక్రమం ఘనత తెచ్చేదిగా ఉంటారు. కాబట్టి పిల్లల మన జీవితంలో వారి పాపము, ప్రజలకు అవమానం, మన జీవితము ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా మన జీవితంలో కొనసాగుతున్నాం అనే విషయాన్ని గురించి నాయకులుగా మనం ఆలోచించుకోవాలంటే. అంతేకాకుండా పిల్లలు 30 రోజులు చూసినట్టయితే ఏముందండి? కృష్ణుడు బుద్ధిగల సేవకు రాజుకు ఇలా నాయకత్వంలో ఏ పని ఉన్నప్పుడు కూడా నమ్మకం చేయడం నేర్చుకోవాలి. సేవకులు రాజు గురించి మాట్లాడుతున్నారు. నువ్వేదైనా చదువు చదువుతున్నావా? నమ్మకంగా చదువు. ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నావా? నమ్మకంగా పనిచేయి. కొన్నిసార్లు మనలో ఉన్న సమస్య ఏంటంటే మనకు ఒక క్లర్క్ గానో ఏదో ఒక పదవి ఇచ్చి మనం తీసుకుంటాం. మన పని మనం చేయకుండా ఏం చేస్తాం? ఎప్పుడు వాడు చూడు, వాడు ఏం పని చేయడం, నాకంటే డబ్బులు జీతం వస్తుందని. వీడు చూడు, వీడు ఇట్లనే ఉంటాడు, వీడు నాకంటే ఏం నాకు వాడు
ఏం చేయలేదు, నాకంటే బాగా తెలుసు, వాడు నాకంటే ఎక్కువ పైసలు వస్తాయి, వాడు నాకంటే బాగున్నాడు, నేనే కష్టపడుతున్నాను. ఇలా జాగ్రత్త. నీకు ఏ పని నీకు ఇవ్వబడ్డది ఆ పనిలో నమ్మకంగా ఉన్నట్టయితే నీ పైన ఉన్న అధికారిని నేనేం చేస్తాడు, గుర్తిస్తాడు. నీ పైన ఉన్న అధికారిని తప్పక గుర్తిస్తాడు. అంటే నీ పనిలో నమ్మకత్వం. క్రైస్తవులైన వారు నమ్మకంగా ఉంటారు. అది ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం అంటే మనం దేవుడిలో మనం ఇంట్లో నమ్మకంగా ఉన్నామా, దేవుడు ఇచ్చిన పని, దేవుడు ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉన్నామా, భర్తలుగా మీరు నమ్మకంగా మీ యొక్క కుటుంబాన్ని పోషిస్తుంటున్నారా, భార్యలుగా మీరు నమ్మకంగా మీ యొక్క బాధ్యత నెరవేరుస్తుంటున్నారా, పిల్లలుగా మీరు కుటుంబంలో బాధ్యత నెరవేరుస్తుంటున్నారా, నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? మన పండ్లలో తన ఉచ్చారి చేయడం ట్రై చేస్తాం, కానీ జాగ్రత్త పట్టుకుంటాం. నమ్మకంగా ఉన్నట్టయితే దేవుడు కనపరుస్తాడు. ఆయన నమ్మకత్వం కావచ్చు. ఒకసారి చూడండి, యేసేపు తన జీవితంలో ఒక దాసుడుగా వచ్చాడు, ఒక స్లేవ్గా వచ్చాడు, బానిసగా వచ్చాడు. కానీ పొతిఫర్ తన ఇంటి కూడా ఆయన అధికారిగా చేస్తాడు. దేవుని కొరకు ఆయన నమ్మకత్వం. దానియేలు షడ్రక్ అబేద్నెగో, దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఒక బానిసలుగా వెళ్ళారు, స్లేవ్స్ గా వెళ్ళారు. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించే వారిని ఆ రాజులు దానియేలు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమండి నమ్మకం దేవుడు అని. అదే మొర్దెకై తీసుకోండి, మంచి పొజిషన్ ఉన్నవాడు, కానీ ఏం చేశాడు, ఆయన కుటిలత్వం ద్వారా తన జీవితాన్ని అంతం చేస్తున్నాడు. తన జీవితం ద్వారా తన ఏం చేశాడు, ఆయన పోగొట్టుకున్నాడు. మన జీవితం నమ్మకం అనేది కాబట్టి జన్మవిస్తాను. ఇంకా అదే 34-35 బుద్ధి కలిసి రాజకీయము అవమానకరంగా నడుచువాడు మీద రాజు నమ్మకత్వం లేని వాడు పైన రాజు కోపించడం. 10వ మృదువైన మాట క్రోధ చల్లార్చి నొప్పించి మాట గొప్ప ప్రేమను జ్ఞాపక మనోహరమైన జ్ఞానంతో కలుగును బుద్ధిహీన నోరు మూఢత్వమును కుమ్మరించును. ఇలా మన జీవితంలో మన ప్రవర్తనలో ఏ విధంగా ఉండాలనేది మన దేవుడు కలిగిస్తున్నాడు. ఇక ఒక విషయం మర్చిపోతాను, 3వ చట్టంలో యెహోవా ప్రతి స్థలం మీద ఉంటును, చెడ్డవాడిని మంచి వాడిని అని ఆయన అవి చూపుతున్నాను. యెహోవా దృష్టి దేవుడు అందరినీ గమనిస్తున్నాడు. నన్ను గమనిస్తున్నాడు, నన్ను. అందుకని నేను చెప్పాను, ఏ పని కూడా హాఫ్ హార్టెడ్ చేయరు. నేను మా కాలేజీలో స్టాఫ్ అదే చెప్తాను, మీరు చేసే పని నమ్మకంగా చేయండి, నమ్మకంగా చేసినప్పుడు చేయొద్దండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నేను పోగొట్టుకుంటాను. నేను నమ్మకంగా పని చేయకపోతే నాకేం కాదు, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటాను అని చెప్తాను. ఇది మన జీవితం అంతే, ఎక్కడ కూడా నమ్మకంగా మనం జీవించడం. ఎందుకంటే దేవుని దృష్టి మంచివారి పైన ఉన్నది, చెడువాని అందరినీ చూస్తుంది, నిన్ను చూస్తుంది, అలా చూస్తాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జామ్ గురించి మనం ఏదో పరీక్షిస్తాం. సాత్వికమైన నాలుక దేవుడును నెల పుట్టినదే నేను ఆత్మకు భంగపడ్డాను. ఈ మాట నువ్వు భంగపడ్డ జీవితమా, బాగుపడ్డ జీవితం, వివేకరమైన జీవితమా, అవివేకరమైన జీవితం. నాయకుడుగా నేను జీవితంలో దేవుడికి నమ్మకంగా ఉన్నావా, దేవుడి యొక్క వెలుగును చూస్తున్నావా, లేకపోతే దేవుడికి అవిధేయుడుగా ఉన్నావా? మన జీవితాలను పరీక్షించుకుంటూ దేవుడి ఇచ్చిన పనిలో మనకు నమ్మకం ఉంటుంది. దేవుడు మనకు సహాయం